పచ్చి ఒక్క మనం తింటే రోజుకు ఒకసారైనా వారానికి ఒకసారైనా ఏ పండగలప్పుడైనా తిన్నాం అనుకోండి షుగర్ రాదు. ప్యాంక్రియాస్ ఎప్పటికీ దెబ్బతిందు పోకచెక్క తింటే అప్పుడప్పుడు. అందుకని తాంబూలం భోజనం చేశాక తాంబూలం చేయడం వల్ల మనకి థైరాయిడ్, బీపీ, షుగర్ ఈ 3 రావండి. భోజనం చేసిన తర్వాత ఎవరైతే కరెక్ట్ అయిన తాంబూలం వేసుకుంటారో వాళ్ళకి బీపీ, షుగర్ ఖచ్చితంగా ఉండవు. టెన్షన్లో వచ్చాము కానీ మామూలుగా అయితే రావు. అలా ఏంటంటే మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు ఈ పచ్చి ఒక్క, చండ్ర చెక్క 2 కలిపి కషాయం చేసుకుని రోజు కొంచెం తాగారనుకోండి షుగర్ తగ్గిపోతుంది. ఇవి ఖర్జూరాలు. ఖర్జూరం వేరు, ఖర్జూరం వేరు. ఇది భూమిలో ఉండే దుంప జాతి. మంచి సుగంధం, ఎంత అద్భుతంగా ఉండే సుగంధం. అలాగే ఖర్జూరాలు మామూలుగా కేశ సౌందర్యం, ముఖ సౌందర్యానికి వాడతారు, చర్మ సౌందర్యానికి కూడా వాడతారు. మనం రాసుకోవచ్చు. అంటే లోపలికి ఖర్జూరాల చూర్ణం మనం తేనెతో తీసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ రావు. ఫ్యాటీ లివరు, సిరోసిస్ లివరు ఇలాంటివి చెప్తారు. అవేమి రావన్నమాట. అంటే లివర్ కాలేయాన్ని చాలా దృఢంగా చేస్తారన్నమాట. అంటే ఖర్జూరాలు. బావంచాలని మామూలుగా ఆవాల మొక్కలాగే ఉంటుంది. ఈ కాయలో గింజలు ఇవి బావంచాలు అంటారు. ఈ బావంచాల నుంచి ఆయిల్ తీస్తారు. బావంచాల నుంచి ఆవాల నుంచి నూనెలో తీస్తారు. బావంచాల నుంచి కూడా ఆయిల్ తీస్తారు. ఈ ఆయిల్ దొరుకుతుంది బయట. చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు, సోరియాసిస్, పుట్టురాలే చర్మ వ్యాధి, అలాంటి వాళ్ళు ఇది రాసుకుని స్నానం చేస్తే సోరియాసిస్ తగ్గిపోతుంది అనమాట. ఇలాగ మనం సబ్బుల్లోని వాటిల్లో కూడా వేసుకోవచ్చు. నలుగుపిండిలో వేసి స్నానం చేస్తే ఇవి దీర్ఘకాల చర్మ వ్యాధులు పోతాయి అనమాట. అంటే దీనికి అలాగే మనము కొబ్బరి నూనెలో కేజీ కొబ్బరి నూనెకి ఒక 20 గ్రాములు బావంచాలు వేసి మరగబెట్టేసి ఆ ఆయిల్ రాసుకున్నాం అనుకోండి చుండ్రు పోద్ది. అందరికీ సమస్య కదా, చుండ్రు పోద్ది అనమాట రాస్తే. ఓకే. పూర్వం గోడకి ఇల్లు మట్టింటికి అడుక్కునేవారు. అలాగే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, దాని పని చేయాలంటే సున్నం పెయింట్, వైట్ పెయింట్ ఎలా చేసుకునేది తెలుసా మీకు? సముద్రంలో నత్తలు ఉంటాయి కదా, సముద్రంలో చిన్న నత్తలు ఉంటాయి, ఆల్చిప్పలు రౌండ్ నత్తలు చిన్న ఉంటాయి. అవి తీసుకొచ్చి ఈ బట్టీలో కాల్చి ఆ కాల్చి మెత్తగా అయిపోతాయి. వాటిని కొండలో వేడి నీళ్ళు పోసి అవి వేసి తిప్పేవారు. తిప్పితే అలా ఉడికిపోయి వేడిగా ఆ సున్నం తయారయ్యేది. దాంతో వేసేసుకునేవారు. ఎవ్రీ సంక్రాంతికి ఒకసారి వేసేస్తే అయిపోయింది, ఫినిష్. అది వేయడం వల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చేది కాదు. అది పూర్వం మట్టిలు కొక్కినా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. మట్టి సున్నం ఎందుకు తింటారు? కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది తింటారు. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మట్టి తింటారు. కాల్షియం ప్రాబ్లం ఉంటే సున్నం తింటారు. బలపాలు తింటారు. అలా ఆడవాళ్ళు అయితే బియ్యం తింటారు, అయితే బియ్యంలో రాళ్ళు తింటారు. అలా ఏంటంటే ఆ డెఫిషియన్సీ ఉన్నప్పుడు తింటారు. తిన్నప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరన్నర నుంచి గురువుగారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి అట్లాగా చేస్తున్నాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు. యాక్చువల్గా ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము. అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు. ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లు ఎక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతిమధురం, కటక రోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు. కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు.
ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవటానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకొని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.